సో, స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. ఫైన్. థాంక్ యూ. సో, యెస్టర్‌డే మనం ఫేస్‌బుక్ స్టార్ట్ చేసాము. ఓకే. ఆర్గానిక్ పేజ్ క్రియేట్ చేసాము. సో, ఈ పేజ్ ఇక్కడికెళ్దాం. దిస్ ఈస్ ద పేజ్ యెస్టర్‌డే వి హావ్ క్రియేటెడ్. సో, దిస్ ఈస్ ద పేజ్ వి హావ్ క్రియేటెడ్. సో, ఈ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సో, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. సో, మనకి ఏందంటే కంపెనీస్‌లోకి వెళ్ళిన తర్వాత పేజీ అంటే ఈజీగా క్రియేట్ చేస్తాం. తర్వాత స్టెప్స్ అనేది చాలా మందికి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఏది పడితే అది పోస్ట్ చేస్తుంటారు. సో, ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ కంపెనీస్‌కి పేజెస్ క్రియేట్ చేయడము, పోస్ట్ చేయడము ఒక ఒత్తయితే, ఇంకోటి వాళ్ళకి సేల్స్ కావాలి. సేల్స్ ఆర్ లీడ్స్. ఓకే. అల్టిమేట్ గోల్ ఏ కంపెనీకైనా సేల్స్ కానీ, లీడ్స్ కానీ కావాలి. సో, ఎందుకు రీల్ పోస్ట్ చేసినా, ఏది చేసినా వాళ్ళకి లాస్ట్‌కి బిజినెస్ రెవెన్యూ జనరేట్ కావాలి. మీ దగ్గర 100 ఫాలోవర్స్ ఉండండి, లేతే 1,00,000 ఫాలోవర్స్ ఉండండి. దట్ డజంట్ మ్యాటర్. బట్ మోస్ట్ మ్యాటర్ ఈస్ అట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ దే విల్ సీ ద సేల్స్. సో, దీనికేందంటే దీని స్టెప్స్ ఏందంటే ఫస్ట్ పోస్ట్ చేయడం, పోస్ట్ చేసిన తర్వాత ఎంగేజ్‌మెంట్ కావడం, ఎంగేజ్‌మెంట్ తర్వాత ఫాలోవర్స్ పెంచుకోవడం. దీస్ ఆర్ ద ప్రాసెస్. ఓకే. ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ద బిజినెస్. అందుకే ఇవన్నీ ఈ ప్రాసెస్. చాలామంది ఏంటంటే ఆ ప్రాసెస్‌లే ఫ్లక్చుయేట్ అవుతా ఉంటారు. దే విల్ నాట్ అండర్‌స్టాండ్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద బిజినెస్. ఏ కంపెనీకైనా గోల్ బిజినెస్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. అందుకే ఇంత ఎంప్లాయ్ చేసుకుంటారు. అందుకే రీల్స్ చేస్తారు. అందుకే ఇవి చేస్తారు. అంతేగాని ఎవరు కస్టమర్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు. ఏందంటే దే వాంట్ టు గెట్ ద సేల్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద మేజర్ గోల్ ఫర్ ఎనీ కంపెనీ. అందుకే మీరు రేపొద్దున ఏ కంపెనీకి చేసినా వాళ్ళ అల్టిమేట్ ఫ్యాక్టర్ ఈస్ దట్. ఓకే. మీ దగ్గర ఫర్ సపోజ్ మీరు డైలీ రీల్స్ చేస్తున్నారు, 1,00,000 కస్టమర్స్ వస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ జనరేటింగ్ ఎనీ బిజినెస్ ఫ్రమ్ ఇట్. అప్పుడు మీకు ఎలా అవుతుంది? దేర్ విల్ బి నో యూజ్. ఓకే. సో, అల్టిమేట్ వీ హ్యావ్ టు బిల్డ్ ద సేల్స్. ఓకే. సో, ఇక్కడ మనం ప్రాసెస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద ప్రాసెస్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఈస్, సో ఫస్ట్ వీ నీడ్ టు డూ ద పేజ్ మనం క్రియేట్ చేసాం. ఆఫ్టర్ పేజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్, వీ నీడ్ టు పోస్ట్ రెగ్యులర్లీ. ఓకే. పోస్ట్ చేయాలి. ఎలాంటి పోస్ట్ చేయాలి? ఓకే. అది చూద్దాం. పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే వీ నీడ్ టు సీ ద మెట్రిక్స్. ఓకే. మెట్రిక్స్ ఆర్ ఎంగేజ్మెంట్. వాట్ ఈజ్ ఎంగేజ్మెంట్? ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది షేర్ వచ్చింది, ఎంతమంది షేర్ చేశారు, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఆర్ ఎంతమంది సేవ్ చేసుకున్నారు. ఓకే. దీస్ ఆర్ ద మెట్రిక్స్. ఓకే. ఫోర్త్ ఫ్యాక్టర్ ఈస్ మనది ఎంతమంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఓకే. ఎంతమంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఆ తర్వాత లాస్ట్ థింగ్ ఏంటంటే కాంపిటీటర్ అనాలిసిస్. ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ద ఎనీ పేజ్. ఈ సోషల్ మీడియాలో ఎనీథింగ్ జరిగేది ఇదే. పేజ్ క్రియేట్ చేయడం తర్వాత పోస్ట్ చేయడం, పోస్ట్ చేసిన తర్వాత మెట్రిక్స్ చూడడం, ఫాలోవర్స్ పెంచుకోవడం, తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలి. సో, అప్పుడే మనకి డైనమిక్స్, బిజినెస్ డైనమిక్స్ అనేది అర్థమవుతుంది. సో, చాలామంది ఏంటంటే ఈ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పోస్ట్ దగ్గరనే స్టక్ అయిపోయి ఉంటారు. ఓకే. తర్వాత ఫాలోవర్స్ చూస్తుంటారు. కొన్నిసార్లు ఎంగేజ్మెంట్ చూస్తారు. తర్వాత ఎవరన్నా అడిగితేనే సో, అప్పుడు కాంపిటీటర్ అనాలిసిస్ చేస్తారు. లేకపోతే కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేయరు. ఓకే. కంపెనీస్‌లో ఇలానే జరుగుతది. సో, కాంపిటీటర్ అనాలిసిస్ చేయండి, చేయండి అంటే అప్పుడు చేస్తారు. ఓకే. దే విల్ నాట్ అండర్‌స్టాండ్ ద బేసిక్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇవన్నీ తెలీదు. సో, పైన మేనేజ్మెంట్ కానీ లేకపోతే క్లయింట్ కానీ అడిగేది ఏంటంటే అల్టిమేట్ సేల్స్. సేల్స్ ఎన్ని జనరేట్ చేశారు? ఇక్కడ నుంచి ఏం చేశారు? సో, మనకెలా తెలుస్తుంది సేల్ ఎక్కడి నుంచి వస్తుంది? సో, అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ట్రాక్. ఓకే. ట్రాకింగ్ కూడా ఉండాలి మనకు. ట్రాకింగ్ మెకానిజం అనేది చెయ్యాలి. ఫేస్‌బుక్ ఎలా ట్రాక్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు మనకి కామెంట్స్ వస్తా ఉంటాయి. కామెంట్స్‌లో కొంతమంది పోస్ట్ చేస్తా ఉంటారు. లేదంటే మనం లింక్స్ పెడతా ఉంటాం. ఇట్ ఈస్ నాట్ దట్ జస్ట్ రీల్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కాదు. లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. వి విల్ పుట్ సమ్ ఫార్మ్స్ కానీ, లేకపోతే లింక్స్ కానీ, వెబ్‌సైట్ లింక్స్ కానీ ఇలాంటివి పెడతాం. ఓకే. సో, వాట్ వి విల్ డూ, సో
We will understand through tracking. So we'll understand how many sales generated త్రూ లింక్స్. ఓకే, ఈ లింక్స్ ద్వారా మనం మనకి ఎంతమంది వచ్చారు అనేది తెలుస్తుంది. ఈ లింక్స్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ గూగుల్ అనలిటిక్స్. ఓకే, గూగుల్ అనలిటిక్స్కి మనం ఈ ట్రాకింగ్ అనేది పెడతాం. సో ఫ్రమ్ దేర్ వీ కెన్ అనలైజ్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ Facebook. So daily this many people are coming. So this is the engagement. సో దాని ద్వారా మనకి సేల్స్ కూడా జనరేట్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ సోషల్ మీడియా అనలిస్ట్ ఆర్ మేనేజర్, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్, యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రాసెస్, మెట్రిక్స్ అండ్ ఎవ్రీథింగ్. లేకపోతే అక్కడే తిరుగుతూ ఉంటారు, అర్థం కాదు. సో డైలీ అనేది చేస్తుంటారు కానీ వర్క్, బట్ దే విల్ నాట్ అండర్స్టాండ్ ద ప్రాపర్ మెకానిజం. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ యూ నీడ్ టు వర్క్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి పోస్ట్ గురించి చూద్దాం. సో మెయిన్ పోస్ట్ అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ పోస్ట్, ఎనీబడి? Picture or carousels, కరెక్ట్. ఏదైనా ఇన్ఫర్మేషన్ బిజినెస్ గురించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే, ఏబిసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుందాం. ఏబిసి వీళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, వీళ్ళు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ చేస్తారనుకుందాం. ఓకే, సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ లైక్ పైథాన్ కానీ, ఓకే, దీస్ ఆర్ ద కోర్సెస్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో ఈ ఇన్స్టిట్యూట్కి సో చాలామంది చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. అండ్ వి నీడ్ టు పోస్ట్ రెగ్యులర్లీ. వాట్ కైండ్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఎలాంటి పోస్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్కి ఎలాంటి పోస్ట్ చేస్తాం నార్మల్గా? Informative regarding the course or else regarding any topic of కరెక్ట్. the course. సో మేజర్గా చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే, సో ఇన్ఫర్మేషన్ చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాను ఇలా 10 కోర్సెస్ ఉన్నాయనుకో, 10 కోర్సెస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, డైలీ ఒక పోస్ట్ పెడతారు. ఓకే, డైలీ పోస్ట్ ఏం పెడతారు, ఈరోజు పైథాన్ ట్రైనింగ్ గురించి ఒక ఇమేజ్ చేస్తారు. ఓకే, పైథాన్ ఏంది, కోర్స్ ఏంది, సో ప్రైస్ ఏంది, సో లిమిటెడ్ సీట్స్ అని ఒక ఇమేజ్ పెట్టేసి పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ డే ఏం చేస్తారు, సెకండ్ డే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ టెక్నాలజీస్ ఉందనుకో, వెబ్ టెక్నాలజీస్ పోస్ట్ చేస్తారు. ఓకే, థర్డ్ డే ఏం చేస్తారు, డేటా అనాలిటిక్స్ కూడా కోర్స్ ఉందనుకో, డేటా అనాలిటిక్స్ ఇలా సో పోస్ట్ చేస్తారు. సో 10 డేస్ 10 అయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏదైనా కొత్త బ్యాచ్ ఉందంటే ఆ బ్యాచ్ గురించి పోస్ట్ చేస్తారు. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనేది చేసుకుంటూ పోతారు. జస్ట్ అక్కడ పోస్ట్ చేయాలి. చాలామందికి ఏంటంటే పోస్ట్ చేయాలి కాబట్టి పోస్ట్ చేశారు. తర్వాత మనము ఎంగేజ్మెంట్ చూస్తే 1 లైక్, 2 లైక్స్, 4 లైక్స్, లేకపోతే 1 కామెంట్, 2 కామెంట్స్ ఇలానే జరుగుతుంది. సో దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలా, లేకపోతే ఎలాంటి పోస్ట్ చేయాలి? లేదంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, రియల్ ఎస్టేటే తీసుకుందాం. సో రియల్ ఎస్టేట్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు, డైలీ ఒక పోస్ట్ పెడతారు. మా మా ఆ, మాది మాదేంది, మా ఫ్లాట్ ఇక్కడ ఉంది, మా ప్లాట్ ఇక్కడ ఉంది, సో ఇంత ఛార్జెస్ ఉన్నాయి, ఇంత దగ్గరగా ఉన్నాయి, ఫీచర్స్, వాట్ ఎవర్ ద ఫీచర్స్, ప్లాట్ కాస్ట్ ఇంత ఉంది, ఇంత ఆ, ఇంత దగ్గరలో ఈ కంపెనీస్ వస్తున్నాయి, అలాంటి ఇమేజెస్ మారుస్తుంటారు. సో దే ఆర్ నాట్ చేంజింగ్ ద థింగ్స్. కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది. సో వారి దగ్గర ఉంది, లేకపోతే ప్లాట్ ఇంత ఇంత చీప్లో దొరుకుతుంది, లేకపోతే హెచ్డిఎంఏ రూల్స్లో చేసాము, దీస్ ఆర్ ద లేఅవుట్, దిస్ దట్ అని దాని గురించి ఎంతసేపు వాళ్ళ ఫీచర్స్ గురించే చెప్తారు. ఇక్కడ కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫీచర్స్ గురించే ఐడెంటిఫై చేస్తున్నారు. మేము ఇది నేర్పిస్తాము, అది నేర్పిస్తాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసే వరకు ఇక్కడ పోస్ట్ అనేది రీచ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ పోస్ట్ చేస్తున్నాం, 1 మంత్ చేస్తాం, 2 మంత్స్ చేస్తాం, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఫేస్బుక్ వేస్ట్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వేస్ట్, సోషల్ మీడియా వల్ల ఏమీ లాభం లేదు. లేకపోతే ఎవరినన్నా ఇలాగే మళ్ళాక డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళని హైర్ చేసుకుంటారు.
సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా సేమ్ అదే ఫాలో అవుతుంటారు. ఓకే. సో ఏం చేయాలో అర్థం కాదు. సో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే వర్క్ ఫ్లో అనేది జరుగుతుంటుంది, బట్ దే విల్ నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ పోస్ట్. ఇన్ఫర్మేషన్ అన్నాం. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఓకే. సో ఒక రియల్ ఎస్టేట్‌కి ఏమి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి? ఓకే. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఏమి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి? ఒక రీల్ చేస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలాంటి రీల్ చేయాలి? ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూటే అయితే వాళ్ళకి ఏది చేయాలి? ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి అయితే ఎలాంటి రీల్ చేయాలి? లేదంటే ఒక కన్సల్టెన్సీకి అయితే ఎలాంటి రీల్ చేయాలి? ఎంటర్‌టైన్‌మెంట్ అంటే రీల్స్ ఏది చేసినా నడిచిపోతది. బట్ వి ఆర్ నాట్ వి విల్ గో టు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్. మాక్సిమం కంపెనీస్‌ని మనం హైర్ చేసుకుంటాయి. హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు రీల్స్ చేయమంటాం. ఇలాంటి రీల్స్ చేస్తే బావుంటుంది. ఓకే. సో, వి విల్ నాట్ నో ఎనీథింగ్. సో, దానికోసమే మనం ఏం చేయాలి? ఫస్ట్ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది బాగా చేయాలి. ఓకే. వెనెవర్ యూ గో టు ఎనీ కంపెనీ, యూ నీడ్ టు డూ ద కాంపిటీటర్ అనాలిసిస్. సో, ఇక్కడ ఫస్ట్ అట్‌లీస్ట్ టాప్ టాప్ 5 కంపెనీస్ మనకి ఏవైతే కాంపిటీటర్స్ అనుకున్నామో టాప్ 5 కంపెనీస్ వాళ్ళ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? ఓకే. సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? హౌ మెనీ ఇక్కడ మనం సింపుల్‌గా చేసుకోవాల్సింది వాళ్ళ సోషల్ మీడియాస్‌కెళ్ళి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఈస్ ద ఎంగేజ్‌మెంట్ ఏంది? వాళ్ళ ఎంగేజ్‌మెంట్ రేట్ ఎట్లా ఉంది? సో, ఎంగేజ్‌మెంట్ 2% ఉందా? 5% ఉందా? అనేది మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఎన్ని లైక్స్ వచ్చాయి? సింపుల్ ఎంగేజ్‌మెంట్ రేట్ అంటే సో, ఎన్ని లైక్స్ ఉన్నాయి? ఒక పోస్ట్ చేస్తే ఎంతమంది లైక్ చేస్తుర్రు? ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపిటీటర్స్‌కి 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఒక పోస్ట్ చేస్తే 2 లైక్స్ వస్తుంది. సో, వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ మీన్ దట్? సో, అక్కడ ఎంగేజ్‌మెంట్ లేదు. ఓకే. 10,000 ఫాలోవర్స్ ఉన్నారు కానీ సో, హి ఈస్ నాట్ అట్రాక్టింగ్ దట్ 10,000 ఫాలోవర్స్. ఓకే. ఆ ఫేక్ ఫాలోవర్స్ అయితే కాదు. ఓకే. ఆర్గానిక్‌గానే తను కష్టపడి 10,000 ఫాలోవర్స్ తీసుకొచ్చాడు. బట్ నోబడీ ఈస్ గోయింగ్ ఫాలోయింగ్ ద పేజ్. ఓకే. ఎందుకు అంటే మనం రొటీన్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నాం. పైథాన్ ట్రైనింగ్. నేను పైథాన్ నేర్చుకున్నా. నేను జాబ్ చేస్తున్నా. నాకెందుకు ట్రైనింగ్? అవసరం లేదు. నేనెందుకు లైక్ కొడతాను? ఓకే. కస్టమర్ ప్రాస్పెక్టివ్ ఉండదు. ఓకే. సో, ఇక్కడ ఎంగేజ్‌మెంట్ అదే అర్థం చేస్తుంది. రైట్? సో, యూ నీడ్ టు సీ ద ఎంగేజ్‌మెంట్ రేట్. హౌ మచ్ ద ఎంగేజ్‌మెంట్ రేట్ ఈస్ ద కాంపిటీటర్ అనాలిసిస్. ఓకే. దాంట్లో కూడా మనం అనాలిసిస్ చేయాలి. చాలామంది ఏంటంటే పోస్ట్ ఎన్నొచ్చినాయి అని చూస్తారు అంతేగాని తర్వాత ఎంగేజ్‌మెంట్ రేట్ అనేది మర్చిపోతారు. అక్కడ మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డేస్ చూడాలి ఒక కాంపిటీటర్‌కి. సో, ఒక 10 పోస్ట్‌లు ఎన్ని ఎంత ఎంగేజ్‌మెంట్స్ ఉన్నాయి? ఒక 10 పోస్ట్‌లో ఎన్ని ఎంగేజ్‌మెంట్ ఉన్నాయి? అలా మనం డివైడ్ చేసుకొని మనం ఫాలో అయితే మనకి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. అసలు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఓకే. లేకపోతే మనకేం చేయాలో అర్థం కాదు. జస్ట్ మనం దాంట్లోనే రొటీన్ వర్క్‌లో వెళ్ళిపోతా ఉంటాం. ఓకే. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ పోస్టింగ్. ఓకే. సో, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పోస్టింగ్? ఎన్నిసార్లు చేయాలి? సో, డైలీ చేయాలా? వీక్లీ చేయాలా? లేతే డైలీ చేస్తే మార్నింగ్ ఎప్పుడు చేయాలి? ఈవినింగ్ ఎప్పుడు చేయాలి? ఓకే. సో, దిస్ ఈస్ ద వి నీడ్ టు అండర్‌స్టాండ్. సో, ఓకే. సో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పోస్టింగ్ 2 టైమ్స్ చేయాలా? 3 టైమ్స్ చేయాలా? సో, మన కాంపిటీటర్స్ ఎన్ని సార్లు చేస్తున్నారు? మనం ఎన్ని సార్లు చేయాలి? సో, 5 కాంపిటీటర్స్‌లో ఎవరు ఎక్కువగా చేస్తున్నారు? ఎంత ఎంగేజ్‌మెంట్ వస్తుంది? సో, కస్టమర్‌ని అట్రాక్ట్ చేసుకుంటున్నారా లేదా? అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో, ఇలా మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే వి విల్ అండర్‌స్టాండ్ ద బేసిక్. ఫస్ట్ బేసిక్ అనేది అర్థమవుతది. ఓకే. డోంట్ జంప్ ఇంటు ద సోషల్ మీడియా. డైరెక్ట్‌గా జంప్ అయిపోయి ఏదో పోస్ట్ చేసుకుంటూ పోతే ఓకే. ఫస్ట్ ఒక 1 వీక్ పోస్ట్ చేసినా గానీ మీరు చేయాల్సిన అనాలిసిస్ అనేది మీరు బ్యాక్ సైడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఒక నంబర్ వస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపిటీటర్ ఎక్కువగా కరోజల్స్ పోస్ట్ చేస్తుండనుకో. కరోజల్స్ అంటే ఏంది? 2 ఆర్ 3 ఇమేజెస్. మల్టిపుల్ మల్టిపుల్ ఇమేజెస్. ఇమేజెస్ అని కూడా అనొచ్చు. ఓకే.
సో 5 ఇమేజెస్ కావచ్చు, 10 ఇమేజెస్ కావచ్చు, మల్టిపుల్ ఇమేజెస్ కావచ్చు. ఓకే. ఇమేజెస్ పోస్ట్ చేస్తుంది. దీనికి హైయెస్ట్ ఎంగేజ్మెంట్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ద ఇంకోటి వీడియోస్. వీడియోస్లో కూడా మనకి రీల్స్ చేస్తున్నాడు అనుకున్నాం, రీల్స్కి ఇంకా హైయెస్ట్ ఉంది. ఓకే. లేదంటే రీల్స్లో కూడా మీరు చూసుకోండి, 10 సెకండ్స్ చేస్తుండా, 20 సెకండ్స్ చేస్తుండా, 30 సెకండ్స్ చేస్తుండా. సో దాని ఎంగేజ్మెంట్ లెవెల్ ఏంది, అంత డెప్త్గా వెళ్ళాలి. లేదా వీడియోస్లో కూడా రీల్స్ కాకుండా కొన్నిసార్లు 2 మినిట్స్ టెస్టిమోనియల్స్ ఉంటాయి. ఓకే. ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ కానీ, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ, లేకపోతే కంపెనీస్ కానీ టెస్టిమోనియల్స్ ఉంటాయి. సో కస్టమర్ ఇన్ఫర్మేషన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అప్పుడు 1 మినిట్లో మనం చేయలేము. సో ఇట్ విల్ గో ఫర్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వీడియో. ఓకే. సో ఇలాంటి టెస్టిమోనియల్స్ చేస్తున్నప్పుడు అసలు ఎంతగా ఎంగేజ్మెంట్ ఉంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఈజ్ సింగిల్ ఇమేజ్. ఓకే. సింగిల్ ఇమేజ్ చేస్తున్నాడా, మల్టిపుల్ ఇమేజ్ చేస్తున్నాడా, సారీ, సింగిల్ ఇమేజ్లో ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంది. ఓకే. ఆ సింగిల్ ఇమేజ్లో కూడా సో బ్రాండింగ్ ఎట్లా చేస్తున్నాడు, బ్రాండింగ్ కూడా మనం చూసుకోవాలి. లోగో లెఫ్ట్ సైడ్ చేస్తున్నాడా, రైట్ సైడ్లో పెడుతున్నాడా, సో కింద కాల్ టు యాక్షన్ చేస్తున్నాడా. ఓకే. కాల్ టు యాక్షన్ అంటే అప్లై నవ్ అని, బై నవ్ అని, ఇలాంటిది కాల్ టు యాక్షన్ అంటాం. కాల్ టు యాక్షన్ పెడుతున్నాడా, లేదే ఫీచర్స్ హైలైట్ చేస్తున్నాడా, లేకపోతే ప్రోడక్ట్ని హైలైట్ చేస్తున్నాడా. సో వాట్ ఓన్లీ డిజైనింగ్గా బాగుందా, లేకపోతే ఫీచర్స్గా బాగుందా, దట్ ఈస్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఓకే. సో ఇంకొకటి ఫోర్త్ థింగ్ ఈస్ ద, కొన్నిసార్లు కొంతమంది పోల్స్ కూడా చేస్తూ ఉంటారు. పోల్స్ అంటే ఏఆర్బి. ఓకే. మీకు ఎస్ఈఓ ఇష్టమా లేదా, ఎస్ ఆర్ నో, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాం. సో అలాంటివి చేస్తే ఎంగేజ్మెంట్ ఏముంది. ఓకే. నిజంగా మీరు మా ప్లాట్ కొనాలనుకుంటున్నారా అని ఎస్ ఆర్ నో అని కూడా అడగచ్చు. మనం ఏదైనా అడగచ్చు పోల్స్. ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా. ఓకే. లైక్ దిస్ వీ నీడ్ టు థింక్ విచ్ టైప్ ఆఫ్ పోస్ట్, దీని ఏమంటాం, టైప్ ఆఫ్ పోస్ట్. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఫాలోవర్స్ అనేది చూసుకుంటాం, అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ పోస్ట్ కూడా మనం అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అనేది ఈజీగా జరిగింది. నౌ యూ విల్ గెట్ ఏ సమ్ కంక్లూజన్. ఓకే. ఇప్పుడు మీకు కొంచెం కంక్లూజన్ అనేది తెలుస్తుంది, ఒక 5 10 మందినో తీసుకుని. ఓకే. తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూడాలి, మన సోషల్ మీడియాలో కూడా అనాలిసిస్ చేయాలి. సో వీ నీడ్ టు అనలైజ్ అవర్ ఓన్ సోషల్ మీడియా. సో మనం సోషల్ మీడియాలో వెళ్ళి, సో మన ఏమేమి పోస్ట్ చేస్తున్నాం సేమ్ ఇవే మనం మళ్ళీ రాసుకోవచ్చు. సో మన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, మనకి ఎంగేజ్మెంట్ రేట్ ఉంది, మనం ఎన్నిసార్లు చేస్తున్నాం, మనం ఎలాంటి పోస్టులు చేస్తున్నాం, వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ వీఆర్ పోస్టింగ్, వాట్ కైండ్ ఆఫ్ engagement we are getting, all this kind of points we will understand. Then you will get the conclusion. Now you can use the AI. ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు. సో గో టు చాట్ జీపీటీ. ఓకే. చాట్ జీపీటీకి వెళ్ళేసి, చాట్ జీపీటీలో వెళ్ళేసి మనం అడగచ్చు. సో మన క్రియేటివ్ ప్రాసెస్ ఎక్కువగా మనం చాట్ జీపీటీకి చెప్పచ్చు. సో మా క్లయింట్ టెస్టిమోనల్స్ చేస్తున్నాడు, లేదంటే కరోజల్స్ చేస్తున్నాడు. సో కరోజల్స్ చేస్తున్నాడు కాబట్టి నాకు కూడా ఇలాంటి కరోజల్ చేయండి. సో నా టాపిక్ ఏంది, ఈ టాపిక్ మీద మా కాంపిటీటర్ చేశాడు, నాకు కూడా ఇలాంటి టాపిక్ మీద ట్రెండింగ్ కావాలి, లేకపోతే నాకు ఇంత మెట్రిక్స్ వచ్చినాయి, ఈ కరోజల్స్ మీద హైయెస్ట్ ఎంగేజ్మెంట్, లేదంటే ఇటువంటి రీల్స్ టైప్లో ఎలాంటివి చేయొచ్చు అని అప్పుడు చాట్ జీపీటీ అడిగితే మీకు కరెక్ట్గా ఇస్తుంది. దాన్ని ఏం చేయాలి, మనం సోషల్ మీడియా క్యాలెండర్గా ప్రిపేర్ చేయాలి. నౌ యూ నీడ్ టు గో ఫర్ సోషల్ మీడియా calendar. You have to prepare a social media calendar. What is social media calendar? Anybody? What kind of reel or what kind of post that is supposed to be అంటే ఈ వీక్ ఆర్ ఈ మంత్లో వెళ్ళాలి ఆ పేజ్ మీద అని చెప్పేసి Yes, మనం yes. ఆల్రెడీ క్యాలెండర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. So it is a planning. Mostly is planning. Planning of the
social media posts. Okay, we are planning social media post in advance. ఓకే, సో ఇది నేను చేయగలుగుతాను. ఎందుకు ముందు అడ్వాన్స్ చేసుకోవాలి అంటే ఇట్స్ ఏ వెరీ క్రియేటివ్ ప్రాసెస్. చాలామంది ఏంటంటే సోషల్ మీడియాని మామూలుగా ఒక పోస్ట్ లెక్కని చూసుకుంటారు, బట్ ఇట్ ఈస్ ఏ నార్మలీ క్రియేటివ్ ప్రాసెస్. ఎందుకంటే చాలా డిఫరెంట్. ఏ పోస్ట్ వెళ్తుందో ఇప్పటికీ ఎవరు చెప్పలేరు. ఈవెన్ ఫేస్‌బుక్ ఫౌండర్ కూడా చెప్పలేడు కరెక్ట్‌గా ఏ పోస్ట్ పెడితే బావుంటుంది, ఈ పోస్ట్ పెడితే బావుంటుంది అని ఏమీ లేదు. ఇదంతా ఎక్స్‌పెరిమెంటలే. ఓకే. మొత్తం డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిందంతా ఎక్స్‌పెరిమెంటల్. మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ పోస్ట్ చేస్తుంటాం. వి డోంట్ నో సడెన్‌లీ వైరల్ కావచ్చు. ఓకే. లేదా సింగిల్ ఇమేజ్‌తోనే చేస్తాం. ఒక్కోసారి వైరల్ కావచ్చు. ఒక్కోసారి మనం చాలా బాగా ఖర్చు పెట్టి లేదా మంచి షార్ట్స్ చేసి ఒక 1 వీక్ దాని మీద బాగా క్రియేటివ్ ప్రాసెస్ పెట్టి మనం ఒక ఇమేజెస్ క్రియేట్ లేదా వీడియోస్ క్రియేట్ చేస్తాం. బట్ దానికి ఎంగేజ్‌మెంట్ ఉండకపోవచ్చు. సో వై అనేది ఎవరికీ తెలీదు. నోబడీ నోస్ నథింగ్. ఓకే. సో ఇట్ ఈస్ ఎ ఎక్స్పెరిమెంటల్. ఏది వేరొనికి వర్కౌట్ అయింది కదా అని మనం కూడా వర్కౌట్ అవుతుందనేది ఇట్ ఈస్ ఏ ఇంపాసిబుల్. ఓకే. సో ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్‌గా చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తాం. సో కొంతమంది వీక్లీ క్యాలెండర్ కూడా చేస్తారు. వీక్లీ, సో డైలీ వీక్లీ కొంతమంది చేస్తారు. కొంతమంది నువ్వన్నట్టు మంత్లీ కూడా చేస్తారు. సో ఎందుకంటే కొన్నిసార్లు కరోజల్స్ ఉంటాయి, కొన్నిసార్లు షార్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు సింగిల్ ఇమేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇన్వాల్వ్డ్ అయ్యేది ఎవరు అంటే గ్రాఫిక్ డిజైనర్. ఓకే. వీ నీడ్ టు వర్క్ విత్ ఏ గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్‌తోని మనం ఎక్కువగా పని చేయాలి. ఓకే. సో ఈ మధ్య క్యాన్వా కూడా వచ్చింది. కొంతమంది క్యాన్వా కూడా చేసుకుంటున్నారు. క్యాన్వాతోనైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇక ఏది ఉంటే అది ఫ్లెక్సిబుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. హియర్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ క్యాలెండర్. క్యాలెండర్ తర్వాత రెగ్యులర్‌గా పోస్ట్ చేయడం. సో రేపు ఉన్న పోస్ట్‌కే ఈరోజు ప్రిపేర్ చేసుకొని మనం క్యాలెండర్ అనేది ప్రపోజ్ చేస్తాం. మనం ఏం చేస్తాం, ఈ పోస్ట్‌కి సంబంధించిన క్యాలెండర్ అంతా వీక్లీ బేసిస్ మీద గ్రాఫిక్ డిజైనర్‌కి పంపించేస్తా ఉంటాం. ఓకే. సో ఈరోజు ఈ రీల్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇది. ఎడిటింగ్ చేసేసి నాకు రెడీగా ఉంచు. లేదంటే దీని థంబ్‌నెయిల్ ఇది కావాలి, ఈ సైజులో కావాలి అని మనం ముందే అతనికి చెప్పేస్తాం. సో మనకేందంటే ఈజీగా పోస్ట్ చేయడానికి ఈజీగా అయిపోతుంది. లేదంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. షెడ్యూల్ అంటే ఈరోజు షెడ్యూల్ చేసుకుంటే రేపటికి కూడా పోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో ఇట్లా మనం షెడ్యూలింగ్ అన్నా చేసుకోవడానికి సోషల్ మీడియా క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సోషల్ మీడియా క్యాలెండర్. దెన్ ఇట్ విల్ బి ఈజ్ ఆఫ్ మీ టెన్షన్స్‌ని మీ ఇవన్నిటికి తగ్గిపోతాయి. ఇంకోటేందంటే కొన్నిసార్లు మనం సోషల్ మీడియా చాలా సార్లు ఏం జరుగుతదంటే, మనం సోషల్ మీడియా క్యాలెండర్ ప్రిపేర్ చేస్తాం. మనం అన్నీ పర్ఫెక్ట్‌గా ఎళ్తాయి. సడెన్‌గా మన మేనేజ్‌మెంటే కావచ్చు, లేదంటే వేరే వాళ్ళొచ్చి ఈ పోస్ట్ కాదు ఈరోజు, ఇది ఇంకో ఇంపార్టెంట్ పోస్ట్. కంపెనీకి సంబంధించింది ఏదన్నా గైడ్‌లైన్స్ కావచ్చు, ఏదన్నా మార్పు కావచ్చు, ఇలాంటివి చెయ్యాలి. అది పక్కన పెట్టి ఇది పోస్ట్ చేయమని చెప్తారు. సో ఆల్ ఆఫ్ సడన్ వీ హ్యావ్ సమ్‌టైమ్స్ వీ నీడ్ టు డిస్టర్బ్ అవర్ థింగ్స్. ఓకే. ఆ పోస్ట్ చేయకుండా ఇంకో పోస్ట్ చేస్తా ఉంటాం. సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో అలాంటి టైంలో కూడా వీ నీడ్ టు హ్యావ్ ద ప్లాన్. ఓకే. బ్యాకప్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అందుకే మనం సోషల్ మీడియా ప్లాన్ అనేది ముందే చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 9:00కి మనం ఆఫీస్ పోయాం. 11:00కి మనం ఏమనుకున్నాం కరోజల్ పోస్ట్ అన్నీ రెడీ ఉన్నాయి. సడన్‌గా మేనేజ్మెంట్ మీ మేనేజర్ వచ్చి పిలిచి 10:00 వచ్చి ఏం పోస్ట్ చేస్తున్నావు అంటే ఈ పోస్ట్ కాదు నాకు ఇంకో పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్ చేయాలి ఇమ్మీడియేట్‌గా 11:00కి ఇది పోస్ట్ కనిపియాలి అని చెప్తారు. అప్పుడేం చేస్తాం? సో, వెంటనే పోయి మళ్ళీ గ్రాఫిక్ డిజైనర్‌ని పట్టుకొని మళ్ళీ మీరు పోస్ట్ చేయడానికి జరుగుతుంది. ఓకే. సో, అందుకే ఈ ఒకవేళ మనం క్యాలెండర్ లేకపోతే సో, ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమ్. టైమింగ్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. అది ఇది మిక్సప్ అయ్యి ఏది చేయకుండా పోతది. 11:00 పోస్ట్ చేయాల్సింది 12, 1:00 కూడా పోస్ట్ చేయాలి. ఇంతకుముందు మా కంపెనీలో చాలా జరిగాయి. మీరు కూడా పోతే జరుగుతుంటాయి అవన్నీ. నార్మల్‌గా జరుగుతాయి. ఓకే. సో, దిస్ ఈస్ ద హౌ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద క్యాలెండర్. సో, మనం దీనికోసం మనము చాట్‌జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ ఆర్ జెమినీ వాటెవర్ ద థింగ్స్. జెమినీ కూడా వెళ్ళొచ్చు. జెమినీ ఈజ్ ఆల్సో గివింగ్ ద సోషల్ మీడియా క్యాలెండర్. ఇక్కడ సింపుల్‌గా మనం ఏం చేయాలి? సోషల్ మీడియా
calendar for Facebook post post of డిజిటల్ మార్కెటింగ్. నేను మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పుకుంటాను. ఫర్ నెక్స్ట్ వీక్. సో ఇక్కడ నేను కొట్టేస్తే అదే ఆటోమేటిక్గా మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. జూలై 5th ఏందో ఇచ్చింది. ఓకే. సో మండే రోజు ఈ పోస్ట్ చేయమంటుంది, ట్యూస్డే రోజు ఈ పోస్ట్ చేయమంటుంది, వెనస్డే రోజు ఈ పోస్ట్ చేయమంటుంది. సో యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ as whichever the things you want. Okay, like this you can do the ready-made work. Okay, సో ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు చాలా సులభంగా అయిపోతుంది. కానీ ఒక 2 years బ్యాక్ మాకు ఇవి చాట్ జీపీటీ ఇవన్నీ లేవు. సో వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ థింకింగ్ అండ్ వీ యూస్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్ ఎలా చేయాలి అని ముందే ప్లాన్ చేసుకొని అలా ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ అయిపోయింది. సో యూ నీడ్ టు యూజ్, మీకు మాత్రం కంపల్సరీ చాట్ జీపీటీ యూజ్ చేయాలి ఏ కంపెనీకి పోయినా. సో ఇట్ విల్ బి ఏ వెరీ, ఒకవేళ మీరు ఓన్గా చేసినా యూ హ్యావ్ టు యూజ్ ద చాట్ జీపీటీ. దెర్ ఈజ్ నో నథింగ్. చాట్ జీపీటీ పని చేయకపోతే జెమ్ని యూజ్ చేయండి, పర్ప్లెక్సిటీ చేయండి, ఇంకా చాలా టూల్స్ వచ్చినాయి మనకు. సో ఇవేంటంటే ఇవి ఫ్రీ మనకు. వేరే ఏంటంటే చాలా మటుకు ప్రైజింగ్ ఉంటాయి. సో యూ కెన్ గో ఫర్ దట్ ఆల్సో ఆర్ దిస్ వన్. ఓకే. సో ఇక్కడ తర్వాత మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆల్గోరిథం. వాట్ ఈజ్ ఆల్గోరిథం? ఎనీబడి? How a platform works. కరెక్ట్. సో ఇది ఆల్గోరిథం ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అనొచ్చు, బాట్ అని కూడా అనొచ్చు, ఆర్ సాఫ్ట్వేర్. మన టర్మినాలజీలో ఇట్స్ ఏ బాట్ ఆర్ సాఫ్ట్వేర్. సింపుల్ టర్మినాలజీ అనుకుంటే సాఫ్ట్వేర్. సో ఈ బాట్కి చాలా మటుకు ఆల్రెడీ రిటర్న్. ఓకే, ఇదేంటంటే బాట్కి ఆల్రెడీ ఇదేంటంటే ఏఐ మోడల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వచ్చింది. ఇట్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఈ బాట్కి అని తెలుసు. సో ఏ పోస్ట్ పెడితే ఎలా తీసుకుపోవాలి, ఏ పోస్ట్ని కింద పడేయాలి, ఏ పోస్ట్ని పైకి తీసుకురావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. ఓకే, ఇట్ ఈజ్ ఎ రిటర్న్ సాఫ్ట్వేర్. ఇట్ దీని పని ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తుంది అనేది మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ ఎగ్జిక్యూషన్ అంటే ఏంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనము చూద్దాం అసలు. ఓకే. సో వీ హ్యావ్ ఏ వన్. సో ఇంకోటి కూడా ఉంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ర్యాంకింగ్ సిగ్నల్స్ కూడా చూసుకోవచ్చు. ఒక ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే, ర్యాంకింగ్ సిగ్నల్స్ మీద, ఫేస్బుక్ ఫీడ్ మీద పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేషన్షిప్ మీద, కాంటెంట్ మీద, ఎంగేజ్మెంట్ మీద, టైం మీద, ఇంటరాక్షన్స్ మీద, ఈ స్- ఈ దీని మీద పనిచేస్తుంది. ఓకే. సో వాట్ ఈస్ దట్ అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. దెన్ యూ కెన్ ఈజీలీ పోస్ట్ వాట్ ఎవర్ యు ఆర్. సో ఇక్కడ ఆల్గరిథం ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ మీద పనిచేస్తుంది. ఓకే. సో ఎలా సిగ్నల్, ఫర్ ఎగ్జాంపుల్ నాది నిన్న ఒక పోస్ట్ చేశాను. ఒక పోస్ట్ చేస్తే ఒక 10 likes వచ్చినాయి. ఓకే, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను, 10 likes వచ్చినాయి. రేపు పోస్ట్ చేస్తా, 30 likes వచ్చినాయి. ఆ తర్వాత దానికి ఒక ప్యాటర్న్ చూసుకుంటుంది. ఇవి ఇలాంటి. ఓకే, రెగ్యులర్గా దీని పని ఏంది అంటే ఆల్గరిథం వీళ్ళ ఎంగేజ్మెంట్ రేట్ ఎలా ఉంది, వీళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంది స్టడీ చేసుకుంటుంది. అదే ర్యాంకింగ్ సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ ద్వారా బాట్కి అర్థమవుతుంది. సో ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. సో రీచ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. అందుకే ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఏంది, లైక్ కావచ్చు, కామెంట్ కావచ్చు, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఏ షేర్ కావచ్చు. దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఇంకా నెగిటివ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. లైక్ కొంతమంది ఐడ్ చేస్తారు మనది, కొంతమంది రిపోర్ట్ కూడా చేస్తారు. ఓకే. సో అది నెగిటివ్ సిగ్నల్స్. పాజిటివ్ సిగ్నల్స్ ఏంటంటే లైక్ కామెంట్, లైక్ ఆర్ షేర్. ఓకే.
సో ఈ సిగ్నల్స్ని అర్థం చేసుకుంటుంది. సో ఇలా అర్థం చేసుకుంటుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఓకే, సో ఆల్గరిథం ఎప్పుడు ఎంగేజ్మెంట్ మీదే వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కామెంట్స్ కానీ షేర్స్ కానీ ఈ రియాక్షన్స్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ద టైం. సో ఏ టైంలో మనకి ఆ, పనిచేసింది, లాస్ట్ వీక్ ఎలా చేసింది, ఈ వీక్ ఏంది, ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేస్తుంది. టైం లైన్స్నెస్ అంటే ప్యాటర్న్. సో ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే రోజు పోస్ట్ చేయరు, ఒక గుర్తుకొచ్చినప్పుడల్లా పోస్ట్ చేస్తుంటారు. ఈరోజు గుర్తుకొచ్చింది, ఫేస్బుక్ పోస్ట్ చేయాలి, పోస్ట్ చేసి తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత పోస్ట్ చేయాలి, మళ్ళీ ఎప్పుడో గుర్తుకొస్తుంది, మళ్ళీ పోస్ట్ చేస్తాం. అలాంటప్పుడు అప్పుడు బాట్కి సిగ్నల్సే వెళ్ళదు. సో అలాంటప్పుడు ఆ పేజ్ పోదు. కొంతమంది రోజు పోస్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ లేనప్పుడు బాట్కి తెలియదు అసలు. తెలియకపోతే అవి పైకి తీసుకురాదు, అంతే, అక్కడనే ఉండిపోతుంది. ఓకే, సో మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్. ఇక్కడ ఇంటరాక్షన్స్ ఉండాలి. ఇంటరాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి కామెంట్ ఉండాలి. కామెంట్, ఒక లైక్, కొంతమంది లైక్లు కొడతారు వదిలేస్తారు, దానికి కామెంట్ కూడా ఉంటే ఏంటంటే మనకి ఇంకెక్కువగా బూస్టప్ అవుతుంది. లైక్ అందుకే మనము క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, పోల్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది లైవ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇంటరాక్షన్స్ పెంచడానికి. ఇక్కడ బాట్ని మనం యాక్టివ్ చేయాలి. ఇక్కడ మనం బాట్కి అర్థం చేయాలి. బాట్కి మనం చెప్పాలి, నేనున్నాను రా బాబు, నువ్వు చూడు నన్ను. ఓకే, ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ ఇంటరాక్షన్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ యూ రిలవెన్సీ స్కోర్. ఇక్కడ ప్రతి పోస్ట్కి ఒక రిలవెన్సీ స్కోర్ ఉంటుంది. ఓకే, సో ఈ రిలవెన్సీ స్కోర్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామంటే ఇట్ ఈజ్ ఏ ఈజీ. ఓకే, సో ఇది అర్థం చేసుకోకపోతే అది అలానే కన్ఫ్యూజన్గా ఉంటుంది. దానికోసం ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, నేను ఆ ఫార్ములా చెప్తాను, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, సో ఇది ఫార్ములా. ప్రతి పోస్ట్కి ఒక ర్యాంకింగ్ స్కోర్ ఉంటుంది. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కాంటెంట్ రిలవెన్స్ ఇంటూ యూజర్ ఇంట్రెస్ట్, ఎంగేజ్మెంట్ ప్రాబబిలిటీ ఇంటూ ఫార్మాట్ వెయిట్ డివైడెడ్ బై నెగిటివ్ సిగ్నల్స్. ఓకే, ఇది ఫార్ములా యాక్చువల్గా. ఇది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆల్గరిథం అంటే ఏంది అర్థమవుతుంది. దెన్ యూ కెన్ ఈజీలీ గో ఈజీ. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, మింత్రాతోని ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాంటెంట్ రిలవెన్స్ అంటే ఏంది? సో కాంటెంట్ రిలవెన్స్ అంటే హౌ క్లోజ్లీ యువర్ పోస్ట్ మ్యాచెస్ వాట్ యూజర్ వాంట్ టు సీ. ఇక్కడ యూజర్కి ఏం కావాలో అది చూపించాలి. ఓకే, ఒక యూజర్కి ఒక ఈ కామర్స్ కంపెనీ వాడు ఏం చూపించవచ్చు, ఒక ప్రోడక్ట్ చూపించవచ్చు. ఫ్యాషన్స్, మింత్రా అనేది ఫ్యాషన్కి మంచి మంచి ట్రెండ్ ఫ్యాషన్స్ చూపిస్తే అతనికి అట్రాక్ట్ అవుతాడు. ఓకే, దానికి ట్రెండింగ్ టాపిక్, అదే టాపిక్ అనేది, అది లేటెస్ట్ ట్రెండ్ ఏముందో అది వాళ్ళు మ్యాచ్ చేసి ఉండాలి. దానికి తగ్గట్టు కీవర్డ్స్ పెట్టాలి. దెన్ టైమింగ్, ఈ మూడు కలిపితే కాంటెంట్ రిలవెన్స్ అవుతుంది. ఓకే, సో ట్రెండింగ్ టాపిక్ అంటే ఎలా తెలుస్తుంది అంటే యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ, లేదంటే మీరు ఆ కంపెనీలో ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ టాపిక్ ఉంటుందో. బికాస్ వీ కాంట్ సే విచ్ ఇస్ ద ట్రెండింగ్ టాపిక్ ఫర్ ఈచ్ కేటగిరీ. ఈచ్ కేటగిరీ ట్రెండింగ్ టాపిక్ వేరేగా ఉంటుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్. కీవర్డ్స్ అనేది కామన్గా మీకు తెలిసిందే. అండ్ టైమింగ్స్, మార్నింగ్ చేస్తున్నారా, ఈవినింగ్ చేస్తున్నారా, ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సెలబ్రేట్ గణేష్ చవితి ఇన్ ద ఫెస్టివ్ కలెక్షన్, షాప్ ట్రెండీ ఎథ్నిక్ వేర్. సో ఇది ఒకటి ఆల్రెడీ చేశారు, ఇది ఇది బాగా ట్రెండింగ్ అయింది. సో ఇక్కడ టాపిక్ ఏంది, గణేష్ చతుర్థి. సో ఇది ఎక్కువగా రిలవెంట్ ఉంది ఫెస్టివల్ సీజన్లో. సో ఆ ట్రెండింగ్ టాపిక్ తీసుకున్నారు, దానికి ఫెస్టివ్ కలెక్షన్స్ అని పెట్టారు అండ్ ఎథ్నిక్ వేర్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. ఓకే, టైమింగ్స్ ఏంది, పబ్లిష్ 10 days బిఫోర్ ద గణేష్ చతుర్థి. సో ఇక్కడ ఏంటంటే ఒక 10 days బిఫోరే. చాలామంది ఏంటంటే ఆ రోజే ఒక గణేష్ చతుర్థి ఇచ్చేస్తే ఆ రోజే ఒక వినాయకుని పోస్ట్ పెట్టేసి గ్రీటింగ్స్ చెప్పేసి వదిలేస్తారు. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఒక 10 days ముందే గణేష్ చతుర్థి వస్తుంటే దానికి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ మైండ్ ఇక్కడ ఏంటంటే మైండ్ని యూజ్ చేసుకుంటారు. సో ఎమోషనల్గా చాలామంది ఫెస్టివ్ సీజన్లో టచ్ అవుతుంటారు. సో ఇలాంటి టాపిక్స్ వస్తుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో దీనికి స్కోర్ అనేది ఫార్ములా, దీనికి ఏంది, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ద యూజర్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద యూజర్ ఇంట్రెస్ట్?
ఇక్కడ యూజర్ ఇంట్రెస్ట్ ఏముంది? సో, టార్గెట్ ఆడియన్సెస్ పోస్ట్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ బిహేవియర్. పాస్ట్‌లో ఎలాంటి పోస్టులు చేశాం? ఏం చేశాం? ఒకవేళ మనం కొత్తగా చేస్తే కాంపిటీటర్స్ ఏం చేశాడు? సో, ఇవన్నీ మనము చూసుకోవచ్చు. ఓకే. సో, 1 మినిట్. నెక్స్ట్ ఇక్కడ దీనికి యూజర్‌కి సంబంధించింది ఎంగేజ్‌మెంట్ చూడొచ్చు అండ్ సిమిలర్ కాంటెంట్ కూడా చూడొచ్చు. డెమోగ్రఫీ మ్యాచ్. డెమోగ్రఫీ అంటే ఏజ్ గ్రూప్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. దట్ ఈస్ ద యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఓకే. సో, ఎంగేజ్‌మెంట్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎంగేజ్‌మెంట్ ప్రాబబిలిటీ అంటే రియాక్షన్ లైక్లీహుడ్, కామెంట్ లైక్లీహుడ్ అండ్ షేర్ లైక్లీహుడ్ ఇవన్నీ. సో, రియాక్షన్ అంటే ఏంది? మంచి సంబంధించిన విజువల్ అపీల్ అంటే కలర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం. కామెంట్ ఏందంటే సో, కొంతమంది కామెంట్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళు కామెంట్ చేసిన వెంటనే మనము రియాక్షన్ ఇవ్వాలి. ఆ కామెంట్‌కి రిప్లై ఇవ్వడం గానీ. ఓకే. ష్ షేర్ కొంతమంది షేర్స్ చేస్తా ఉంటారు. ట్యాగ్స్ చేస్తా ఉంటారు. లేదంటే ట్యాగ్స్ చేయడం. ఓకే. సో, తర్వాత కొంతమంది సేవ్ కూడా చేస్తారు. ఈ సేవ్ చేస్తే కూడా మనకి ఎక్కువగా ఎంగేజ్‌మెంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ 4 టైమ్ లైక్ చేసినందుకు, కామెంట్ చేసినందుకు, షేర్ చేసినందుకు, సేవ్ చేసినందుకు. ఇవి ఎక్కువగా ఎంగేజ్‌మెంట్‌లో మనకి ప్రాబబిలిటీ హైగా ఉంటుంది. రైట్? లాస్ట్ ఈస్ ద వెయిట్. సో, వాట్ ఈస్ ద వెయిట్? సో, ఏ టైప్ ఆఫ్ పోస్ట్ చేసాం? రీల్ చేసామా? లేతే వీడియో ఎన్ని సెకండ్స్ చేసాం? సో, ఇక్కడ మనం దానికి సంబంధించిన వెయిట్. ఇంకోటేంటంటే నెగెటివ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. సో, కొంతమంది పోస్ట్ హైడ్ చేస్తారు. లేదంటే స్పామ్ రిపోర్ట్స్ చేస్తారు. లేకపోతే దానికి ఏమీ లైక్స్ కానీ, ఎంగేజ్‌మెంట్ ఉండదు. సో, ఇది ఎంత తక్కువొస్తే అంత మంచిది. ఓకే. సో, అప్పుడు మనకి టోటల్‌గా ఇట్లా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి ర్యాంకింగ్ ఇచ్చుకున్నారు. ఓకే. సో, దీనికి 8, దీనికి 9, దీనికి 9.5, దీనికి 9.5, దీనికి 1. ఓకే. సో, ఇక్కడ చూసే వరకు ఎక్కువగా స్కోర్ వచ్చింది. ఇది రిలవెన్సీ స్కోర్. ఓకే. ఈ రిలవెన్సీ స్కోర్ బట్టే మనది వర్క్ అవుతుంది. ఓకే. సో, వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ద రిలవెన్సీ స్కోర్ ఫస్ట్. కాంటెంట్ రిలవెన్సీ మనం ఎలాంటి పోస్ట్ చేస్తున్నాం దానికి. అందుకే నేను ఇందాక చెప్పినట్టు మనము పోస్ట్ కాంపిటీటర్స్ అనాలిసిస్ చేస్తూ ఇది కా ఆహ్, ఇదేంది ఆల్గోరిథంని అండర్‌స్టాండ్ చేసుకున్నామనుకో వెరీ ఈజీ టు క్రాక్. ఓకే. సో, ఆల్గోరిథం కూడా ఎలా పనిచేస్తుంది అంటే మెయిన్‌గా ఎలాంటి పోస్ట్ పెడుతున్నాం. సో, పోస్ట్ పెట్టేటప్పుడు కూడా మనకి ఎక్కువగా ఎమోషన్స్. ఓకే. మనం నేచురల్‌గా సోషల్ మీడియాలో కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం ఎమోషనల్లీ టచ్. ఓకే. ఏదైనా ఎమోషనల్‌గా మంచి వీడియో చేయడం గానీ, అలాంటి మ్యూజిక్ పెట్టడం గానీ, లేదంటే అట్లాంటి కలర్స్ పెట్టడం గానీ, సో, దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. సో, అలాంటి ట్యాగ్ లైన్స్ కానీ చాలా మటుకు సోషల్ మీడియాలో ట్యాగ్ లైన్స్ పనిచేస్తూ ఉంటాయి. ట్యాగ్ లైన్స్ కూడా మనం బాగా చేయాలి. అప్పుడే మనము బాగా మన పోస్ట్ అనేది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ ద ఆల్గరిథమ్ వర్క్స్. ఓకే. దిస్ ఈజ్ హౌ ద రిలవెన్సీ ఈ స్కోర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మీకు ఈజీగా పోస్ట్ చేయడం అనుకుంటుంది. సో, మీరు ఎలాంటి కరోజులు పోస్ట్ చేస్తున్నారా, ఏం పోస్ట్ చేస్తున్నారా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేస్‌బుక్. ఓకే. సారీ. ఫేస్‌బుక్ పోస్ట్ ఎలా చేయాలి? అండ్ వాట్ కైండ్ ఆఫ్ పోస్ట్ వి నీడ్ టు డూ. సో, టుమారో మనం ఇంకా కొంచెం ఫేస్‌బుక్ రిపోర్టింగ్ కూడా చూద్దాం. అండ్ వి విల్ స్టార్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్సో. సో, హౌ టు డూ ద ఇన్‌స్టాగ్రామ్ అండ్ హౌ టు క్రాక్ ద ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథమ్ ఆల్సో. ఓకే. ఎనీ డౌట్స్ సో ఫార్? నో సార్. సార్ ఇంకా మనము చాట్ జీపీటీకి అనలైజ్ చేయడం కన్నా మనము ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఉంది కదా! అది దాంట్లో మన పేజ్ లింక్ ఇచ్చేసి దీన్ని అనలైజ్ చేసి నాకు ఎక్కడ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పమని చెప్పినా కొంచెం సిమిలర్ కంటెంట్ ఇస్తదనమాట. లైక్ అవునవును. పర్సనలైజ్ కంటెంట్ ఇస్తది. అవునవును. అవును. అదే. మనం ఏది యూజ్ చేసుకున్నాం అనేది మన ఇష్టం అది. కొంతమంది చాట్‌జీపీటీ అని ఉంటారు. కొంతమంది నువ్వన్నట్టు మెటా ఏఐ కూడా బాగా వాడుతున్నారిప్పుడు. ఇమేజెస్‌గా కన్వర్ట్ చేస్తుంది.
అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మెటా ఏఐ బాగా చేస్తుంది. వర్కింగ్ అనేది బాగా ఉంది కంపేర్ టు ద చాట్ జీపీటీ. సో చాట్‌జీపీటీ కొంచెము ఒక లెవెల్ స్టాగ్నేషన్‌లో ఉంటది సార్. మనం అంటే ఎంత పోస్ట్ వాడేంటంటే చేయినా చాట్‌జీపీటీలో 2 వెర్షన్స్ ఉన్నాయి. మనం వాడేదేంటంటే ఫ్రీ వెర్షన్ కాబట్టి అంత వరకే ఆ! ఇస్తుంది. అది పెయిడ్ వెర్షన్ పనిచేస్తుంది. చాలా ఓకే. టీమ్‌లో పనిచేస్తుంది. అందుకనే కొంతమంది కంపెనీస్ ఏందంటే అది కూడా తీసుకుంటున్నారు. సో, దాంట్లో మంచి ఓకే. పనిచేస్తుంది కంపేర్ టు మన ఫ్రీ వెర్షన్. ఫ్రీ వర్షన్. సో, ఇక్కడేందంటే ఇంకోటేందంటే ఎలా పనిచేస్తుందని కాదు, మనకేందంటే ప్రాంప్టింగ్ ఇవ్వడం తెలవాలి. హా! చాలామందేంటంటే ప్రాంప్టింగ్ ఇవ్వడం సరిగ్గా తెలీదు. ఆ ప్రాంప్టింగ్స్ ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ప్రాంప్టింగ్ ఇవ్వడం అంటే ఎలా ఇయ్యాలి? ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉంటేనే ప్రాంప్టింగ్ ఇవ్వొస్తుంది. సింపుల్. అవును. ప్రాంప్టింగ్ మనకు నాలెడ్జే లేదనుకో, మనకి ఏం ప్రాంప్టింగ్ జేయాలి? మామూలుగా సోషల్ మీడియా క్యాలెండర్ ఇయి అంటే ఇస్తది. అది అన్నీ ఏది పడితే అది ఇస్తది. మనం క్లారిటీగా దానికి చెప్తే చెప్పాలి. దానికి అర్థమవుతుంది. అందుకే ఈ ఫార్ములాస్ ఇవన్నీ మనం అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకుంటే అందుకే డీప్ అనాలిసిస్ చేస్తేనే మనకి అప్పుడు అర్థమవుతుంది. దానికి క్లారిటీగా చెప్పగలుగుతాం. అప్పుడు అది హ్మ్. మనకి డైరెక్షన్ చూపిస్తది. ఆ డైరెక్షన్‌లో మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఓకే. సార్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరు పోస్ట్ అని చెప్పారు గదా! హ్మ్. పోస్ట్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అన్నా, ఫేస్‌బుక్ అన్నా గానీ పోస్ట్ అనేవి అంత అటెన్షన్ అంటే నాకు అర్థమైనంత వరకు అంత అటెన్షన్ లేవు. ఓన్లీ ఆ వీడియో ఫార్మాట్‌లో 10-20 సెకండ్స్ వరకే